బులెటిన్లో ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ కు ఈసారి బెయిల్ రావడం ఖాయమని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రానికి జగన్ అవసరం ఎంత ఉందని ప్రజలు అంటున్నారు. జగన్ కు బెయిల్ రాకుండా చేస్తే ఆ నాయకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని వారంటున్నారు. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారండి. ఆయన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఆ ప్రయత్నాల గురించి మాత్రం మీరు కోర్టు వారు అభినందనలతో ఆయన్ని విడుదల చేయాలని మేము అందరం కోరుతున్నామండి. జగన్ డెఫినెట్ గా ఈసారి బెయిల్ రావాలి. చేయవలసిన ఛార్జ్ షీట్లన్నీ దాఖలు చేశారు. ఇక జడ్జి గారికి సెకండ్ థాట్ ఏమీ లేదు. డెఫినెట్ గా కోర్టు కూడా చెప్తుంది జైలు ఛార్జ్ షీట్లన్నీ దాఖలు చేయండి ఇమీడియట్ గా అంటుంది. ఇప్పుడు ఛార్జ్ షీట్లు అయిపోయి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. డెఫినెట్ గా ఈసారి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి లేని కారణంగానే మొదట రాజశేఖర రెడ్డి లేని కారణంగా ఈ రోజు సమైక్యాంధ్ర ఈ తెలంగాణలో వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉంటుంటే విడిపోయే పరిస్థితి లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చుంటే ఈ పరిస్థితి లేదు. ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డే. వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ ఉన్న నేపథ్యంలో తిరుపతి వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న ఖచ్చితంగా బయటకు వస్తారని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగుపడాలన్నా ప్రజలందరికీ న్యాయం జరగాలన్నా జననేతతోనే సాధ్యమని ముక్త కంఠంతో చెప్తున్నారు. ఢిల్లీ రాజకీయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని బయట రానికోకుండా చూస్తున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు ఎన్ని పన్నాగాలు చేసినా జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు బయట వస్తారా, ఈ రాష్ట్రానికి ఏ రోజు మంచి రోజులు వస్తుందా అని చెప్పిన ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆనిముత్యం లాగా జైలు నుంచి విడుదలవుతాడన్న నమ్మకం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎటువంటి కుట్రల రాజకీయాలు చేసే వాళ్ళు నానా రూపాలు లేకుండా పోతారు. ఇంకొకటి ఏంటంటే ప్రజలు ప్రతి క్షణం చూస్తూనే ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది. ఈ న్యాయస్థానాల పైన ప్రజలకి ప్రగాఢ విశ్వాసం ఉంది. వీళ్ళంటి వాళ్ళు ఎన్ని చేసినా ఎంత అడ్డుకున్నా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విడుదల అవడం అయితే ఖాయం. మళ్ళీ న్యాయం జరగాలంటే, మరి రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలంటే, మరి అన్ని విధాలా కూడా రాష్ట్రం ప్రజలందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయట రావాలా. ఆయన బయట వచ్చిన తర్వాతనే మరి రాష్ట్రం కూడా సమగ్రంగా ఉంటుంది. మరి రాష్ట్రం అన్ని ప్రాంతాల వరకు కూడా న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు జగన్ బెయిల్ వస్తాను కూడా